హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. మటన్ కర్రీ చేయమని అడిగారు కదండి, ఈరోజు మీకోసం మటన్ కర్రీ చేసి చూపిస్తాను రండి. మటన్ కోఫ్తా కర్రీ. మటన్ కైమా తీసుకున్నానండి, ఒక 1/2 kg. ఉప్పు, పసుపు, కొంచెం సాల్ట్, కొద్దిగా ఒక 1/2 స్పూను సాల్ట్, చిటికెడు పసుపు, చెక్క లవంగా యాలకి పొడి ఒక చిటికెడు, ఒక 1/2 స్పూన్ వేసుకోండి సరిపోద్ది. కలిపి పచ్చిమిరపకాయలు ఒక 5-6 వేసుకోండి. వేసుకుని అంటే కారం ఇదే పట్టుకోవాలి కదా. ఉడకనివ్వండి, ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. కుక్కర్లో వేయక్కర్లేదు, కైమా తీసుకున్నాను నేను, త్వరగానే ఉడికిపోద్ది. కుక్కర్లో వేయక్కర్లేదు. ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసేయండి. అందులో నీరు వస్తుంది, మెత్తగా ఉడికిపోతుంది. పచ్చిమిరపకాయలు అలా మూత పెట్టి సిమ్లో పెట్టి స్టవ్ ఉంచేయండి. దాన్ని మిక్సీలో చల్లారాక మిక్సీలో వేసుకుని ముద్ద చేసుకున్నాను. దాంట్లో కొంచెం కొత్తిమీర, మళ్ళీ కొంచెం చెక్క లవంగ పొడి చిటికెడు, కొంచెం కారం, పచ్చిమిర్చి వేసాం కదా చిటికెడు, సాల్ట్, ఉల్లిపాయలండి ఒక చిన్న ఉల్లిపాయ, ఒక ఎగ్ అండి, ఉడకబెట్టిన ఎగ్ ఒకటి, అంతే. మనం మెత్తగా పిసికేసుకుందాం పేస్ట్ లాగా దీన్ని. ఒకవేళ లూజ్గా ఉంటే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి, పర్లేదు. బ్రెడ్ పొడి కానీ. నాకైతే సరిపోయింది, మిక్సీలో వేసుకుంటే గట్టి పడుతుంది కదా, నాకు సరిపోయింది. ఎగ్ అయితే జ్యూసీగా ఉంటుందని ఉడకబెట్టిన ఎగ్ వేసుకున్నాను. వంటలు చుట్టేసుకున్నాను చూడండి చక్కగా. అది నూనెలో గారెలాగా నూనె కాగనివ్వండి, బాగా సిమ్లో పెట్టి వేయించేసుకోండి. గారెలాగా ఎర్రగా వేయించకూడదు. వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా ఉడికిపోయినట్టే, దాన్ని మీరు ఏం చేయక్కర్లేదు. వంటలో చక్కగా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. నూనె బాగా కాగిన తర్వాత వేయండి, స్పీడ్గా అయిపోతుంది. ఏదైనా మంట సిమ్లో పెట్టండి. కొంచెం ఉల్లిపాయలండి, చిన్న ఉల్లిపాయ వేసుకున్నాను, చిన్న ముక్కలు కట్ చేసి. దాంట్లో కాజు, గసగసాలు పేస్ట్ ఓ 2 స్పూన్లు అండి. ఉల్లిపాయ వేగాక కొంచెం చిటికెడు చెక్క లవంగ పొడి చిటికెడు, మసాలా స్మెల్ కోసం, మటన్ కదా. కొంచెం కాజు, గసగసాలు పేస్ట్ అండి 2 స్పూన్లు తీసుకోండి. అది కొద్దిగా వేగనివ్వండి, పచ్చివాసన పోయేదాకా. కొంచెం షుగర్ అండి, ఒక 1/2 స్పూన్ షుగర్ వేసుకోండి. కమ్మగా ఉంటుంది కూర, బాగుంటుంది కోఫ్తా కర్రీ ఇది. టమాటా ప్యూరీ, పెద్ద టమాటాలు ఒక 2 తీసుకోండి, మిక్సీలో వేసుకుంటే ప్యూరీ అయ్యింది. దగ్గరికి కొంచెం పచ్చివాసన పోతే చాలు. దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం ఒక 1/2 స్పూను కారం, ఆ గ్రేవీకి పెట్టుకునేలాగా. ఈ గ్రేవీకి సరిపోద్ది అంతే. మనం వంటల్లో వేసుకున్నాం కదా, ఇంకా దానికి అక్కర్లేదు. ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కారం. దగ్గర పడ్డాక వంటలు దాంట్లో వేసేయండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. వంటలు వేసిన తర్వాత వెంటనే హైలో పెట్టుకుని కొంచెం అలా తిప్పితే చాలు, ఉడికిపోయినాయి కదా, దగ్గరికి అయితే చాలు. రెడీ అండి, మటన్ కోఫ్తా రెడీ. మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.